చూడమ్మా, ఇందులో 50 లక్షలున్నాయి. నేనే వెళ్ళి బ్యాంకులో వేద్దామనుకున్నాను. కొంచెం అర్జెంట్ పని వల్ల వెళ్ళలేకపోయాను. నువ్వు వెళ్ళి నా అకౌంట్లో 50 లక్షలు వేసేయమ్మా. అలాగే సార్, ఇప్పుడే వెళ్తాను. జాగ్రత్తమ్మా, చాలా పెద్ద అమౌంట్ ఇది. సరే. ఏ నమ్మకంతో నాకు ఇచ్చారో అదే నమ్మకంతో మీ డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఆ నమ్మకంతోనే ఇచ్చానమ్మా. జాగ్రత్త. దామిని, ఇంకేంటి విశేషాలు? నీ పక్కన లేనులే, చెప్పు. నాకు బాగా ఆకలిగా ఉంది త్రిపుర. తినడానికి ఏమైనా పెట్టవా? ఏ, దేవుడు నీకు 2 చేతులు ఇచ్చాడుగా, నువ్వే వెళ్ళి తెచ్చుకుని తినొచ్చుగా. 2 చేతులు ఇచ్చినా ఆ దేవుడే ఈ 2 కళ్ళు తీసుకెళ్లిపోయాడుగా. ఇప్పుడు వేరే వాళ్ళు పెడితే తప్ప నేను తినలేనని నీకు కూడా తెలుసు కదా త్రిపుర. ఓహో, అప్పుడే వెధవేషాలు స్టార్ట్ చేసావా దామిని? ఇదిగో, ఒకవేళ నేను గాని ఇంట్లో లేకపోతే నువ్వేం చేస్తావే? తినడం మానేస్తావా, లేకపోతే పస్తు నుండి చచ్చిపోతావా? అంటే అత్తయ్య గారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నిన్ను పెట్టమంటున్నాను త్రిపుర. అబ్బా, నాకు ఇక్కడ చాలా పని ఉంది, నేను పెట్టను పో. ఏంటి త్రిపుర, దామిని ఏదో అడుగుతుంటే నేను పెట్టను అంటున్నావు? గోవింద్ గారు, నాకు బాగా ఆకలేస్తుందండి, తినడానికి ఏమైనా పెట్టు త్రిపుర అంటే నేను పెట్టను అంటుంది. ఏయ్ త్రిపుర, ఎందుకు పెట్టనంటున్నావు? నాకు చాలా పనుంది బావా. పనుంటే పాపం తనకి కళ్ళు పోయాయని తెలుసు కదా. 2 ముద్దలు అన్నం పెడితే తప్పే ఉంది. తప్పేమీ లేదు బావా, కాకపోతే నాకు చాలా పనుందని చెప్తున్నాను కదా. సర్లే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను తీసుకొచ్చి దామినికి తినిపిస్తానులే. అయితే ఇప్పుడు గోవిందుతో తినిపించుకుంటే? గోవింద్ గారు, త్రిపురకి పనుంది అంటుంది కదా, మీరే తీసుకొచ్చి టిఫిన్ నాకు తినిపించురా ప్లీజ్. సరే. బావా, ఏం అవసరం లేదులే, నేను తినిపిస్తానులే. ఏదో పనుందన్నావుగా, వెళ్ళి పని చూసుకోపో. అయ్యో, పనిదే ఉంది బావా. పాపం దామిని కంటే ఎక్కువ చెప్పు, అసలే 2 కళ్ళు పోయి గుడ్డి దానిలో అయిపోయింది. నేను తనకి తినిపిస్తాను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. సరే. దామిని, ఏం తింటావు? ఇంట్లో ఏముంటే అది తింటాను త్రిపుర. అయితే ఇంట్లో అంట్లు తోమే సబ్బుంది, బట్టలు ఉతికే సబ్బుంది, తింటావా? నేను అడిగింది నువ్వు తినేటివి కాదు త్రిపుర, నేను తినేవి అని అడుగుతున్నాను. పోసి దీని వెట్టకారము చెప్తా. సరే దామిని, తీసుకొస్తాను, ఉండు. ఏంటిది, షట్టర్ క్లోజ్ చేసింది? ఓ, బ్యాంక్ హాలిడేనేమో. చెప్పమ్మా పద్మావతి. సార్, సీతారాం గారు, ఈరోజు బ్యాంక్ సెలవు అనుకుంటాను సార్, షట్టర్ క్లోజ్ చేసింది. అలాగా, సరేనమ్మా, రేపు డిపాజిట్ చేద్దుగానిలే. అలాగే సార్.
రావే రా. మామూలుగా అయితే నువ్వు నన్ను తాకడానికి ఇష్టపడవు. అలాంటిది ఇప్పుడు నువ్వే నీ చేత్తో ఈ మహారాణికి తినిపిస్తావు. తినిపించు తినిపించు. ఆ, దామిని, నీకోసం వేడి వేడి ఇడ్లీ తీసుకొచ్చాను. ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం తినేయాలి. నువ్వంత ప్రేమగా తినిపిస్తానంటే తినకుండా ఎలా ఉంటాను త్రిపుర? తింటావా? చెప్తా నీ సంగతి. ఓసై రాక్షసి, తినే టిఫిన్లో ఉమ్ముతావా నిన్ను? దామిని, నీకు నేను తినిపిస్తాను, తిను. వద్దు త్రిపుర, నాకు ఆకలిగా లేదు. అదేంటి, గోవింద్ బాబు ముందు ఆకలితో చచ్చిపోతున్నాను, త్రిపురాని తినిపించమంటే తినిపించును అంటుంది అని చెప్పావుగా. ఇప్పుడేమో తినిపిస్తానంటే వద్దు ఆకలేదు అని చెప్తావే. ఇదిగో దామిని, నువ్వు తినకపోతే మా గోవింద్ బాబు నన్ను తిడతాడు. నువ్వు తినాల్సిందే. తిను. వద్దు వద్దని చెప్తున్నాను కదా. ఏయ్, మర్యాదగా తింటావా లేకపోతే బలవంతంగా నోట్లో కుక్కి పారేయమంటావా? ఓరి దేవుడు, ఇప్పుడు గనక నేను తినకపోతే ఉమ్మేసిన విషయం నేను చూసినట్టుగా తెలిసిపోతుంది. చచ్చినట్టుగా తింటాను. ఉమ్మితే ఉమ్మింది, ఒక ముద్ద తిని చాలంటాను. తినవే, ఇదిగో తిను. పోయింది కళ్ళే. చేతులు బాగానే ఉన్నాయి త్రిపుర, ఇటివ్వు. నా చేతులతో నేనే తింటాను. ఇదిగో తీసుకో. ఓసే రాక్షసి, నేను ఉమ్మటం తెలిసి కూడా తింటున్నావు అంటే నీకసలు సిగ్గు శరం అభిమానం లేనే లేవని అర్థమవుతుంది. నిన్ను మాత్రం వదలను. తిను దామిని, ఆకలేస్తుందన్నావు కదా, తినమ్మా. తిను. దామిని, నీకోసం ఇప్ప పువ్వులు తెచ్చాను, తింటావా? ఇప్ప పువ్వా? అదేంటో నాకు తెలియదు త్రిపుర. నువ్వు చూడలేవు కదా, తింటే అమృతంలా ఉంటుంది, బాగుంటుంది. ఇస్తానుండు. దామిని, వీటినే ఇప్ప పువ్వులు అంటారు, తిను. ఇవి మల్లెపూల్లాగా ఉన్నాయి కదా త్రిపుర. ఇప్ప పువ్వులకి మల్లె పువ్వులకి పెద్దగా తేడా ఏం ఉండదు దామిని, తిను. అమృతంలా ఉంటుంది. నేను గుడ్డిదాన్ని కాదని తెలియకుండా ఉండాలంటే ఈ మల్లెపూలు తినాలి. దేవుడా, ఏంటి టార్చరు? ఇవి మల్లెపూలు కదా. చెప్పాను కదా దామిని, ఇప్ప పువ్వు మల్లె పువ్వు రెండు ఒకలానే ఉంటాయని. రెండిటికి మధ్య పెద్ద తేడా ఏముండదు, కానీ తిన్నాక ఆ కిక్కే వేరుగా ఉంటుంది. తిను తిను తిను, మింగు మింగు. కాదు, ఇవి ఇప్ప పువ్వులు కాదు. అంటే అవి ఇప్ప పువ్వులు కాదని తెలిసిపోయిందా నీకు? నువ్వు మల్లెపూలు పెట్టి ఇప్ప పూలు అంటే నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు త్రిపుర. ఒసేయ్, నాకు తెలిసే నీకు కళ్ళున్నాయని. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఇదిగో, చూసింది చాలు. చేయి కడుక్కోడానికి నీళ్లు పట్టుకురా, వెళ్ళు. అలాగే దామిని, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మో, నేను గుడ్డిదాన్నని చెప్పడం చాలా తేలికగా ఉంది, కానీ నమ్మించడమే చాలా కష్టంగా ఉంది. అది ఇంకెంత టార్చర్ పెడుతుందో ముందు ముందు. అమ్మో దేవుడా. ఒసేయ్ పద్మావతి, నువ్వే ఈ కర్రకి రంగు వేసి వెళ్ళవే అంటే
మా నాన్నతో తిట్టిస్తావు. చెప్తా. నువ్వు వచ్చే టైం అయిందిగా, ఇప్పుడు చెప్తా. ఈయనేంటి ఇంట్లో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఓహో, పెళ్ళాన్ని ఇంకెలా టార్చర్ పెట్టాలా అని బాగా థింక్ చేస్తున్నట్టున్నారు. ఏంటిది శ్రీనివాస్ గారిని అలా చూస్తుంది? ఏం దామిని, కాళ్ళు రెండు పక్క పక్కన నిలబడట్లేదా? చేతులు చాపుకుంటూ బయటకొచ్చావు. ఏం చేయను, అంతా మీ ఆయన గారి పుణ్యమే. ఏ, మా ఆయన అటువైపే ఉన్నాడని నీకెలా తెలుసు? చేయి అటే చూపిస్తున్నావు. అయ్యో దొరికిపోయానే, ఎలాగైనా మేనేజ్ చేయాలి. చెప్పు. ఆహా, ఇంటి గుమ్మము ఎటువైపు ఉంటే అటువైపు నుంచే కదా నువ్వు వచ్చేది. ఆహా, అంటే అటుపక్కనే కదా హాల్ ఉండేది. అటే కదా ఆయన ఎప్పుడు కూర్చుని ఉండేది. అందుకే అటువైపు చూపించాను. ఓహో, అవునా? మా ఆయన ఇంట్లోనే ఉన్నాడని నీకెలా తెలుసు? ఏయ్, నీ మొగుడేమన్నా ముష్టోడు అనుకుంటున్నావేమిటి? అమ్మా ధర్మం బాబు ధర్మం అని అడుక్కోడానికి ఇంట్లో కాక ఇంకెక్కడుంటాను? విన్నావుగా మీ ఆయన చెప్పిన సమాధానం, అందుకే చేతులు చూపించాను. ఆయన గారు పుణ్యవాణి నాకే గతి పట్టింది. ఏం చక్క లేడు పిల్లలాగా చెంగు చెంగుమని గెంటేదాన్ని. ఈ దిక్కు మాలిన కర్ర వల్ల నా కళ్ళు పోయాయి. ఇదిగో దామిని, కావాలంటే నన్నేమన్నా తిట్టు, నా కర్రనేమైనా అన్నావు అంటే మర్యాద దక్కదు. అసలు ఇది నా డార్లింగు. అది డార్లింగా? మరి నేనేంటి? ఆ? నీకు నా కర్రతో పోటీనా? అలా పోలిస్తే నా కర్ర ఫీల్ అవుతుంది. నీకన్నా నా కర్ర 100 రెట్లు గ్లామర్గా ఉంటుంది. యూనో. అయితే మరి నన్నెందుకు చేసుకున్నావు? చేసుకోకూడదు అనుకున్నాను. ఈలోపు నువ్వే నా చేత బలవంతంగా తాళి కట్టించుకున్నావు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదులే. దానికి తాళికట్టు పడుంటుంది. చాలే, కర్రకి రంగులు వేయడం చేత కాదు గాని డైలాగులు చెప్తుంది. డైలాగులు. నీకోసం ఆ రంగు డబ్బా అలాగే పెట్టాను లోపల. వెళ్ళి తీసుకునిరా. కర్రకి రంగులేదు గాని తళతళ మెరిసిపోవాలి. ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా, ఈ గ్యాప్ లో వేసుకోవచ్చు కదా. ఏమిటే మొగుడికి పనులు చెప్తున్నావు నువ్వు? చూడు బావా, నేను ఆఫీస్లో వర్క్ చేసి విసిగెత్తిపోయినాను. ఇంకా విసిగించుకో. అంటే ఏమిటే నీ ఉద్దేశం? నేను ఇంట్లో ఖాళీగా బేవర్స్గా కూర్చున్నాననేనా నీ ఉద్దేశం? ప్లీజ్ బావా, నీతో వాదించే ఓపిక కూడా నాకు లేదు. తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలి, ఓపిక తెచ్చుకోవాలి. ఏమిటది? ఏమిటే అది ఊపుకుంటూ తీసుకొచ్చావు ఇంట్లోకి? అమ్మో, ఇందులో డబ్బున్న విషయం ఈ దామిని ముందు చెప్పకూడదు. దానికి విషయం తెలిస్తే డేంజరే. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇదా, ఇందులో ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయి బాబా. ఆఫీస్ ఫైల్స్ అయితే ఆఫీస్లో పెట్టి రావాలి, ఇంటికి తీసుకొస్తావా? ఇంట్లో చేయాల్సిన వర్క్ ఉంది కాబట్టి ఇంటికి తీసుకొచ్చాను. చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలా? చిరగ్గా ఉంది. ఎలా ఏదో మొహం వేసుకొని వెళ్ళే. టార్చర్ పెడుతున్నాడు అనమాట పద్మావతిని. టార్చర్ ఎలా పెట్టాలో మనం కూడా కొంచెం క్లూ ఇస్తే పోలా, మాట కలిపితే పోలా. శ్రీనివాస్ గారు, కొంచెం టీవీ పెట్టరా? ఎందుకు? బోర్ కొట్టేస్తుంది, కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలి.
అలాగా ఎంటర్టైన్మెంట్ కావాలా? ఆ, 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 చేతులు ముందు పెట్టావు కదా, అలాగే రౌండ్లు తిరుగు. ఆ. ఎందుకండి? చెప్తాను, తిరుగు. అలాగే. ఆ, తిరిగేసాను శ్రీనివాస్ గారు. తిరిగేసాను శ్రీనివాస్ గారు. ఇప్పుడు టీవీ ఆన్ చేస్తారా? అలాగే ఆన్ చేస్తాను కానీ స్కిప్పింగ్ తాడాట ఆడతారే అది ఆడు. ఆ, ఎందుకండి? ఎంటర్టైన్మెంట్ కావాలా వద్దా? కావాలి కావాలి. అసలే బాగా బోర్ కొట్టేస్తుంది. అయితే ఎగురు. ఏంటి వీడు పెళ్ళాన్ని టార్చర్ చేయరా బాబు అంటే నన్ను టార్చర్ చేస్తున్నాడు. చెప్తా, ఏదో ఒక ప్లాన్ చెయ్యాలిగా. అమ్మా అమ్మా, చాలాసేపు అయిందండి ఆడి. ఇప్పుడు టీవీ ఆన్ చేస్తారా? ఇంకొకటి చేయవా? ఇంకొకటా? ఏంటది? గుర్రం మీద వెళ్తున్నప్పుడు మనం ఇలా ఇలా ఊగుతాం కదా, అలా ఊగు ఒకసారి. చేస్తాను, తప్పుతుందా నాకు? ఓరి నీ శాడిజం తగలెట్టా. ఏంట్రా మరీ ఇంత సాడిస్ లా బిహేవ్ చేస్తున్నావు? తొక్కలో టీవీ ఆన్ చేయడానికి ఏదో బోర్ కొట్టి నిన్ను టీవీ ఆన్ చేయమన్నానే కానీ, లేదంటే ఇవన్నీ నేను చచ్చినా చేస్తానా? అమ్మయ్యా, ఆ పద్మావతి మీద ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాలేదు. సమయానికి ఈ దామిని దొరికింది. పోనీలే, ఇలాగైనా రిలాక్స్ అవ్వచ్చు. ఓసై పద్మావతి, నీ మీద కోపాన్ని ఎవరి మీదో తీర్చుకోవాల్సి వస్తుంది, ఒక్క నీ మీద తప్ప. అమ్మా అమ్మా, శ్రీనివాస్ గారు మోకాళ్ళు బాగానే పెట్టేస్తున్నాయండి. వండర్ఫుల్, వా భలే ఉంది ఎంటర్టైన్మెంట్. వావ్, నైస్. శ్రీనివాస్ గారు, నేను అడిగింది మీ ఎంటర్టైన్మెంట్ కాదండి, నా ఎంటర్టైన్మెంట్ ఎక్కడా అని. ఎవరికైతే ఏమిటి, ఇద్దరం కలిసే కదా ఎంటర్టైన్మెంట్ చేసాము. ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండు, నీకు కూడా ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. సరేనా? ఎగురు ఎగురు. వీడు జిమ్మడా, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే వాడు ఎంజాయ్ చేసిపోతున్నాడు. నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఎక్కడున్నావే? అమ్మో, త్రిపుర వచ్చింది. అమ్మయ్యా, అమ్మో ఇదేంటి 2 బౌల్స్ లో హాట్ వాటర్ తెచ్చింది. దామిని, నీకోసం చల్లటి నీళ్లు తీసుకొచ్చాను, చేయి కడుక్కో. అవి చల్ల నీళ్ళంటే మరిగి మరిగి పొగలు వస్తుంటే దాంట్లో గాని చేతులు పెట్టానంటే తోలుడిపోతుంది. త్రిపుర, అవి నిజంగా చల్లటి నీళ్ళేనా? చల్లని నీళ్లు దామిని, కూల్ కూల్ గా చేయి కడుక్కో. అయ్యో దేవుడా, ఇవి చల్లటి నీళ్లు కాదు అన్నానంటే ఏ నీకు కళ్ళు ఉన్నాయా అని అడుగుతుంది. ఇవి వేడి నీళ్ళు కదా అంటే నీకలా తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? కడుక్కోవాలా వద్దా దేవుడు? ఆలోచిస్తున్నావేంటి దామిని, కడుక్కో. త్రిపుర,
నేను తర్వాత కడుక్కుంటానులే. కుదరదు, నువ్వు చేతులు కడుక్కోవాల్సిందే. కడుక్కో. ఆహా, నేను కడుక్కోను. ఏంటిది చిన్నపిల్లలా? చేతులు కడుక్కుంటావా లేకపోతే అత్తయ్యని మావిని పిలవమంటావా? వాళ్ళే వచ్చారనుకో నీ 2 చేతులు కడిగిపిస్తారు. కడుక్కో. వాళ్ళు వచ్చాక 2 చేతులు కడిగించుకోవడం కంటే ఇప్పుడు ఒక చేయి కడిగించుకోవడమే బెటర్. ఏది నీళ్ళు ఎక్కడున్నాయి? పెట్టవా? అక్కడ కాదమ్మా, ఇక్కడ. ఇటు 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 ఇటు. దామిని ఏమైందమ్మా? అంకుల్ చూడండి అంకుల్, నాకు కళ్ళు లేవని జాలి కూడా లేకుండా ఈ త్రిపుర నీళ్లు తీసుకురమ్మంటే వేడి నీళ్లు తీసుకొచ్చి అందులో నా చెయ్యి ముంచింది. నా చెయ్యి అంతా కాలిపోయింది అంకుల్. ఏయ్ అసలు బుద్ధుందా నీకు? చూసుకోవా? అరే ఆ అమ్మాయి కళ్ళేవని తెలిసి వేడి నీళ్ళు ఇస్తావా నువ్వు? అది కాదు మావయ్య. నోర్మి చూడు, పాపం చెయ్యి ఎలా కలిపోయిందో. కళ్ళు లేని మనిషి దగ్గర అంత అజాగ్రత్తగా ఉండడం ఏంటి? అప్పటికి నేను చల్ల నీళ్లు కాదు అంటున్నా కూడా చన్నీళ్ళే అని నాతో చేయి కడిగించింది. నా మీద ఎంత పగ లేకపోతే ఇంత పని చేస్తుంది అంకుల్. ఛీ అప్రా చెబుదానా. సారీ చెప్పే ముందు ఆ అమ్మాయికి సారీ చెప్పు. మావయ్య అది కాదు నేను చెప్పే. మర్యాదగా అమ్మాయికి సారీ చెప్తావా లేదా? నేనెందుకు చెప్పాలి? ఏంటే మావయ్య గారికి ఎదురు చెప్తావా? ఎదురు కాదత్తయ్య గారు, నేను నిజమే చెప్తున్నాను. ఏంటా నిజం?